రాజీనామా లేఖ పంపించడం జరిగింది. మిగతా కార్యక్రమాలు లేదంటే కార్యాచరణ ఏదైనా అందరితో కూర్చుని 2 రోజుల్లో తీసుకున్న నిర్ణయానికి కారణాలు ఏమిటి, అలాగే తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఏంటని చెప్పి కూడా అందరితో కూర్చొని మాట్లాడతాం. దయవుంచి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతూ ఉన్నాను, 2 రోజులు సహకరించమని కోరుతున్నాను. ఎందుకంటే అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు 2 రోజుల్లో తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్ మీ అందరి ముందుకు వచ్చి జరిగినవన్నీ కూడా మీ అందరికీ ప్రెస్ ముఖం సభాముఖం కూడా చెప్తామని చెప్పని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. నేను అదే అంటున్నానంటే 2 రోజుల్లో మొత్తం అన్ని చెప్తాను అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను తీసుకున్న నిర్ణయానికి కారణాలు ఏమిటి అని చెప్పాను. అసలు ఏం జరిగినాయో మొత్తాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత 2 రోజుల్లో మీ అందరి సమక్షంలోకి వస్తాను. ఏం జరిగినాయి కూడా తప్పకుండా అందరి ముందు మాట్లాడుతున్నాను. అందరితో మాట్లాడకుండా ఎలా చెప్తారన్నది మీ ఊహాగానాలకి దానికి 4 నెలల 9 రోజులు 3 నెలలు కాదండి, 4 నెలల 9 రోజులు అయింది వాటి కదా. అది నేను అందుకే అంటా ఉన్నాను, 4 నెలల 9 రోజులు అయింది. కాబట్టి అందరికి నాకు కూడా నాతో పాటు 10 మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది నాకు. అది వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి 2 రోజులే టైం ఇవ్వమని చెప్పి అంటున్నాను. మీ అందరి ముందు మళ్ళీ వస్తానని చెప్పి అంటున్నాను. దయవుంచి ఈ 2 రోజులు దయవుంచి ప్లీజ్ రిక్వెస్ట్, నా కైండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దయచేసి సహకరించని చెప్పని కోరుతా ఉన్నాను. అందరితో జరిగిన దానికి ఇప్పటిదాకా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాగే తదుపరి కార్యక్రమం కూడా ఏం చెయ్యాలని చెప్పని కూడా 2 రోజుల్లో చెప్తానని చెప్పి అంటా ఉన్నాను. మీ అందరికీ